ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ యువ టీమిండియాను ముందుండి నడిపించాడు. భారత్ జట్టు వరుసగా 4 టెస్టు మ్యాచ్లు గెలవడంలో హిట్ మ్యాన్ కీలక పాత్ర పోషించాడు. సీనియర్లు లేకపోయినా యువ ఆటగాళ్లను రోహిత్ ప్రోత్సహించిన తీరు అద్భుతమని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. దీంతో టెస్టు సిరీస్ ముగిశాక మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ రోహిత్ శర్మను రిటైర్మెంట్ గురించి అడిగాడు. అందుకు రోహిత్ స్పందిస్తూ ఏమని చెప్పుకొచ్చాడంటే, నేనొక రోజు నిద్ర లేవగానే నేనిక ఆటకు సరిపోను అనిపిస్తే అప్పుడు వెంటనే నేను రిటైర్మెంట్ గురించి మాట్లాడతా, అందరికీ ఆ విషయం తెలియజేస్తా. నిజాయితీగా చెప్పాలంటే గత 2 ఏళ్లలో నా ఆట ఇంకా ఉన్నత స్థాయికి చేరిందే. నేను ప్రస్తుతం అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నా. నేను ఎక్కువగా అంకెల గురించి మాట్లాడే రకం కాదు, కానీ పెద్ద స్కోర్లు చేయడం, అంకెలు ఘనంగా ఉండడం ముఖ్యమే. అయితే జట్టులో నాతో సహా అందరూ దృష్టి సారిస్తున్న ఈ విషయాన్ని మార్చాలనుకుంటున్నా. గణాంకాలను జట్టుకు దూరంగా ఉంచాలన్నది నా ఉద్దేశం. ఒక మ్యాచ్లో అర్ధశతకం సాధించాలి, సెంచరీ చెయ్యాలి అనుకోవడం మంచిదే, కానీ దాని మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు. అలా చేస్తే కొన్ని రోజులకు వ్యక్తిగత రికార్డు సాధించాలి అనే కుతూహలం పెరిగిపోతుంది. అలా పెరిగితే జట్టు అవసరం కాకుండా సొంత మైలురాళ్లు పెద్దవిగా కనపడతాయి అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.